ప్రజెంట్ మనం వచ్చేసి మన్సూర్ యూనివర్సిటీ దగ్గర ఉన్నామండి. వెల్కమ్ టు తెలుగు వన్, దిస్ ఈస్ దివ్యశ్రీ. సో ప్రజెంట్ మనం వచ్చేసి మన్సూర్ యూనివర్సిటీ దగ్గర ఉన్నామండి. అసలు ఈ యూనివర్సిటీ ఎక్కడుంది అనేది అడ్రస్ డీటెయిల్స్ చూసుకుంటే ఇండోర్ నుంచి 3.5 hours డ్రైవ్లో మన్సూర్ డిస్టిక్లో మన్సూర్ యూనివర్సిటీ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ నాకు రాగానే వెదర్ కానీ లేకపోతే వాతావరణం అంతా కూడా చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా ఉంది. సో అసలు ఈ యూనివర్సిటీ గురించి చెప్పాలంటే చుట్టుపక్కల ఈ మన్సూర్ డిస్టిక్లోనే ఫేమస్ యూనివర్సిటీ. అండ్ అలాగే ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది చూస్తే ఇంజనీరింగ్ దగ్గర నుంచి మెడికల్ రిలేటెడ్లో ఆయుర్వేదిక్ కావచ్చు, ఫారెన్సిక్ కావచ్చు, లేకపోతే లైఫ్ సైన్స్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇన్ని కోర్సెస్ ఉన్నా కూడా బట్ ఇక్కడ వెరీ ఫేమస్ కోర్స్ ఏదైనా ఉంది అంటే అది ఫారెన్సిక్ సైన్స్ అండి. మనము చిన్నప్పుడు టీవీలో సిఐడి అని ఒక సిరీస్ వచ్చేది, అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. ఒక 15 years క్రాస్ అయిన వాళ్ళు ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఆ టైంలో చాలామంది అనుకొని ఉంటారు నేను కూడా ఫారెన్సిక్ సైన్స్ చేయాలి, ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేయాలి అని చెప్పి. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మనము ఈ ఫారెన్సిక్ సైన్స్కి సంబంధించి చాలా విషయాలు తెలుసుకోవాలి. అసలు ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో మరీ ముఖ్యంగా మనం ఇక్కడ ప్యాకేజ్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 44 lakhs. అసలు వినడానికే ఈ వర్డ్ నాకు చాలా ఏమంటారు మంచి ఎనర్జీని ఇస్తుంది. 44 lakhs అసలు ఎలా పాసిబుల్ చెప్పండి. సో ఇలాంటి చాలా విషయాలు మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకోవాలి. సో ప్రజెంట్ మనం అడ్మిషన్ సెల్ నుంచి లోపలికి అకాడమిక్ బ్లాక్కి ఎంటర్ కాబోతున్నాము. సో అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూసుకుంటే డిజిటల్ క్లాస్ రూమ్స్, లేకపోతే నార్మల్ క్లాస్ రూమ్స్, అండ్ అలాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్, ఇంజనీరింగ్కి సంబంధించిన ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ దీని పక్కనే హాస్పిటల్ కూడా ఉంది. సో ఎస్పెషల్లీ మనం చూడాల్సింది ల్యాబ్స్ అసలు ఎలా ఉన్నాయి, ల్యాబ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఇవన్నీ మనం దగ్గర నుండి తెలుసుకుందాం. అండ్ అలాగే ఇక్కడ నన్ను ఇంకొకటి అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా రేడియో మన్సూర్ 90.8 FM అని చెప్పి. ఈ రోజుల్లో FM వినేవాళ్ళు తక్కువైనప్పటికీ బట్ స్టిల్ ఇక్కడ మన్సూర్లో ఇదే అనమాట మెయిన్ రేడియో స్టేషను. రేడియో రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టూడెంట్సే చేస్తారంట, ఇది గుర్తుపెట్టుకోండి. మనం దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. కమాన్ లోపలికి వెళ్దాం. ప్రజెంట్ మనం అకాడమిక్ బ్లాక్లో ఉన్న సెమినార్ హాల్కి వెళ్ళబోతున్నాము. రండి ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. నార్మల్గా స్టూడెంట్స్కి ఇందులో సెమినార్స్ కానీ లేకపోతే ఎవరైనా గెస్ట్ లెక్చర్స్ వస్తారు కదా, అప్పుడు వాళ్ళకి స్టూడెంట్స్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. వెరీ నైస్. చూసారు కదా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ సీటింగ్ కెపాసిటీ కూడా చాలా బాగుంది. సెమినార్ హాల్లో రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా గెస్ట్ లెక్చరర్స్ లైవ్లో స్టూడెంట్స్కి చేసి చూపిస్తారు. క్లాస్లో స్టూడెంట్స్ వినేదానికంటే కూడా లైవ్లో అది వాళ్ళకి చూడడం వల్ల వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే వీళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక్కడ ఫారెన్సిక్ సైన్స్కి స్టూడెంట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పాను కదా, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం తర్వాత మాట్లాడదామని. అదేనండి మన్సూర్ రేడియో 90.8 FM గురించి. సో ప్రజెంట్ ఇక్కడ వాళ్ళ ప్రొడక్షన్ స్టూడియో ఉంది. వెళ్ళి అసలు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తారు, స్టూడెంట్స్తో ఎటువంటి ప్రోగ్రామ్స్ చేపిస్తారు, వెళ్ళి మాట్లాడదాం. సో ప్రజెంట్ మనము రేడియో ప్రొడక్షన్ స్టూడియోలోకి వచ్చాము.
సో ఇతను వచ్చేసి మెయిన్ ఆర్జే. హాయ్. సో ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ ప్రోగ్రామ్స్ స్టూడెంట్సే చేస్తారని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో ప్రజెంట్ స్టూడెంట్సే ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సో ఇట్లా చేయడం వల్ల వీళ్ళకి ఏమవుతుంది అని అంటే, ఎస్ ఆబ్వియస్లీ వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఈ రోజుల్లో జాబ్ కావాలంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి. సో ప్రజెంట్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లేకపోతే అలాగే ఇంకోటి ఏమనిపించిందంటే నాకు, మోస్ట్లీ యూనివర్సిటీస్లో ఓన్లీ ఎడ్యుకేషన్ అని అంటారు. బట్ ఇక్కడ చూసారు కదా, ఇంకా వాళ్ళకి వేరే వాటి మీద కూడా నాలెడ్జ్ పెంచడానికి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారని అనిపిస్తుంది. అంటే ఎప్పుడు ఈ స్టూడెంట్సే ప్రోగ్రామ్ చేస్తారా అంటే కాదు. సో ప్రతిరోజు 2 మెంబర్స్ ఇట్లా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ప్రోగ్రామ్స్ కూడా మార్నింగ్ టైంలో ఒకటి, ఆఫ్టర్నూన్ టైంలో ఒకటి, అండ్ మిడ్ మార్నింగ్ ఒకటి, మిడ్ ఈవినింగ్ ఒకటి, అండ్ అలాగే నైట్ ఒకటి అనమాట. సో వీళ్ళు ఇన్ని కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేసి స్టూడెంట్స్కి మంచి నాలెడ్జ్ ఇస్తున్నారని కూడా చెప్పచ్చు. సో రైట్ నౌ మనం సెంట్రల్ లైబ్రరీకి ఎంటర్ అవుతున్నాము. లోపలికి వెళ్ళి అసలు లైబ్రరీ ఎలా ఉందో చూద్దాం రండి. మా ఛాన్సలర్ సార్ కానీ, మా ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మా వైస్ ఛాన్సలర్ సార్ క్వాలిటీ ఎడ్యుకేషన్కు ప్రిఫరెన్స్ ఇస్తారు. మా దగ్గర మా లైబ్రరీ బడ్జెట్ వచ్చేసి 41 లక్షలు, 41 lakhs మా బడ్జెట్. మేము ఆఫర్ చేస్తాము ఎడ్యుకేషన్, లైఫ్ సైన్సెస్, ఫోరెన్సిక్ సైన్స్, అగ్రికల్చర్, ఆయుర్వేద అండ్ ఫార్మసీ. మేము చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రిపేర్ చేస్తాం. మా ఛాన్సలర్ గారు అసలు కాంప్రమైజ్ గారు. ఇదంతా మేము మా డేటాబేసెస్ కూడా చాలా బాగుంటాయి. IEEE కానీ, ఏఎస్సీ కానీ, ఏఎస్ఎంఈ కానీ, జేగేట్ కానీ, డెల్నెట్ కానీ, సైన్స్ డైరెక్ట్ కానీ మా దగ్గర మేము మా యూనివర్సిటీ ఆఫర్ చేస్తారు. ఈ జర్నల్స్, ఈ బుక్స్, ఈ డేటాబేసెస్, ఆన్లైన్ టూల్స్, ఇవన్నీ మా దగ్గర మేము వీఆర్ ఆఫర్ టు అవర్ స్టూడెంట్స్. ఓకే సార్, ఇక్కడ 50,000+ వాల్యూమ్స్ ఉన్నాయి అంటున్నారు కదా, అది నిజమే అంటారా? 50,000 కాదు, దట్ ఈస్ మీరు 50,000 చెప్పేది తక్కువ. మా దగ్గర 1,41,425 వాల్యూమ్స్ ఉన్నాయి. వావ్, ఓకే. అండ్ టైటిల్స్ వచ్చేసి 41,241. అట్ ద సేమ్ టైం ప్రింట్ జర్నల్స్ ఉన్నాయి మా దగ్గర 75, మ్యాగజైన్స్ మోర్ దెన్ 21. మేము ఆన్లైన్ మొత్తం మా దగ్గర ప్రింట్ అండ్ ఆన్లైన్ జర్నల్స్, ఆన్లైన్ అన్నీ మా దగ్గర ఆన్లైన్. అట్ ద సేమ్ టైం రిమోట్ యాక్సెస్ కూడా మా స్టూడెంట్స్ కానీ, మా ఫ్యాకల్టీకి కానీ మేము ఇస్తాం. ఓకే. అంటే ఇప్పుడు స్టూడెంట్ ఏ టైంలో అయినా రావచ్చా, లేకపోతే పర్టికులర్గా ఈ టైం వరకే లైబ్రరీ ఓపెన్ ఉంటుంది అని ఏమన్నా ఉంటుంది? మా దగ్గర 8 to 8, మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 వరకు, 8 AM to 8 PM. సో చూసారు కదా లైబ్రరీ. సార్ కూడా, సురేష్ బాబు సార్ కూడా మనకి చాలా విషయాలు చెప్పారు. 50,000 అని నేను చాలా తక్కువ చెప్పాను. సార్ చెప్పడం 1 lakh+ వాల్యూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని నేమ్స్ చెప్పారు, ఎగ్జాక్ట్గా నాకు వాటి పేర్లు తెలీదు. బట్ ఇంత పెద్ద లైబ్రరీని బాగా యూజ్ చేసుకుంటే, నార్మల్గా మనం చూస్తూ ఉంటాము సైన్స్ స్టూడెంట్స్కి చాలా రీసెర్చ్ ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత రీసెర్చ్ చేస్తే వాళ్ళ నాలెడ్జ్ అంత బాగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. చాలా మంచి బుక్స్ ఉన్నాయి, చాలా పెద్ద లైబ్రరీ. కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మనకి ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి ఫోన్లో దొరుకుతుంది కాబట్టి ఎక్కువ మంది బుక్స్ చదవడానికి, బుక్స్లో చూసి రీసెర్చ్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు. బట్ బుక్స్లో దొరికే నాలెడ్జ్ వేరు, ఫోన్లో దొరికే నాలెడ్జ్ వేరు. దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీని అయితే వచ్చిన స్టూడెంట్స్ ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. లైబ్రరీని చూస్తూ ఇక్కడే ఉండిపోయాను, ఇంకా మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వెళ్దాం పదండి. ఇప్పటి వరకు మనము మ్యాక్సిమం ఫెసిలిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కవర్ చేసాము. బట్ అసలు ల్యాబ్స్ ఎలా ఉన్నాయనేది చూడలేదు. ల్యాబ్స్ చాలా ఇంపార్టెంట్ కదా స్టూడెంట్స్కి. మరి ల్యాబ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. సో ప్రజెంట్ మనం వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్లో ఉన్నాము. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా నంబర్ ఆఫ్ కంప్యూటర్స్తో ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ స్టూడెంట్కి ల్యాబ్లో ఎప్పుడే డౌట్ వచ్చినా కూడా ఫ్యాకల్టీ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అక్కడ సపరేట్గా ఫ్యాకల్టీ కోసము ఒక సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రత్యేకంగా ఇక్కడ ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ అలాగే ల్యాబ్స్ కూడా ఇక్కడ వాళ్ళకి ప్రొజెక్ట్ ఇవ్వడం జరిగింది, చిన్న బోర్డు ఇవ్వడం జరిగింది. సో అంటే చూసారా, వీళ్ళు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా
ప్రతి దాంట్లో కూడా చాలా పర్టికులర్గా స్టూడెంట్స్కి ఏం అవసరం లేదు, ఇచ్చిన ఫెసిలిటీస్ని వాళ్ళు ఎలా యూస్ చేసుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం కరెక్ట్గా వీళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ యూస్ చేసుకోవాలి, కానీ చాలా బాగుంటుంది. ఓన్లీ జనరల్ నాలెడ్జ్లోనే ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తున్నారు అనుకున్నాను, బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్లో కూడా వీళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి దాంట్లో బెస్ట్ ఇస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి తీసుకెళ్ళిపోతున్నాను. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా దాని గురించి తెలుసుకోవడానికి. వెళ్ళిపోదాం పదండి. ఇందాక నేను మీకు చెప్పాను కదా ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకువెళ్తానని చెప్పి, అదేంటని ఆలోచిస్తూ ఉన్నారా? సో ప్రజెంట్ మనం వచ్చేసి బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ హెచ్ఓడి డాక్టర్ కౌర్ దగ్గర ఉన్నాము. లైక్ ఈవిడ గురించి చెప్పాలంటే షీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ పిల్లలకి ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా, పిల్లలకి ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా కూడా తను ఎప్పుడు కూడా అవైలబుల్లో ఉంటారు. డాక్టర్ కౌర్ గారితో చాలా విషయాలు మాట్లాడి తెలుసుకుందాం రండి. హాయ్ మ్యామ్. Hello ma'am, please How have are a you? seat. Good, thank you. మ్యామ్, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్ ప్లీజ్. సో కెన్ ఐ? Yeah, sure. Ma'am, nowadays we have so many colleges in South, including North also. Yeah. But why should students choose Mansoor University for forensic science? What is the speciality here? Ma'am, the reason behind, first of all, I should say that Mansoor University is settled in our very special place in Madhya Pradesh. Yeah. And secondly, whatever facilities we are having right now, it is beyond, I should say, the potentialities of other colleges. Moreover, we have lab facilities along with our well-trained faculty members. We have all faculty members with UGC NET qualified, FACT qualified, the government examinations they have all cleared first of all. Okay. Secondly, we majorly focused on the hands-on training rather than focusing on the classrooms or basic traditional method of teaching. We indulge students in internships, training, and moreover, we provide them exposure to visit different places. Like we conduct mock crime scenes. We also take students along with us to hospitals for post-mortem examinations. Along with that, we also take them to museums, especially for the archaeological sites, anthropology, major domains, whatever we are covering in forensic science. Okay. Do you have any tie-ups for internship? Basically, we have two tie-ups right now. We have one MOU signed with Cyber Elite Task Force, Okay. and that is based on digital forensics and provides cyber security courses. Okay. Along with that, we have another MOU with Forensic Services India. They are also well equipped in question document examination, fingerprint examination, and covers the other domains. Oh, okay. Yeah. Super. And what are the career opportunities for students in forensic science? The basic career, I should say that the past students which passed out from our college right now, they opted for master's program in forensic science in international colleges and universities. Along with that, are a few students placed under forensic organizations based in New Delhi, Bhopal or Indore. Along with that, they can apply for UPSC examinations and government examinations so that they can get a better post or vacancy. Yes. And I want to ask you one personal question. Yeah. Security is more important for students. Definitely. So what assurance you will give for parents for security? Ma'am, the basic thing, we are providing accommodation here inside the campus, and it's very friendly campus within our university. Along with students, there are faculty members who are residing over here. So it's like we can join students within evening walk, evening snacks as well. So it's like a good atmosphere. Apart from the classrooms teaching, we also indulge or talk to students in the evening sessions as well. Super. Yes. And one more question is, so many people are coming from South. Here are there some North students. Like any difference is there for students because they came from South, no? So faculty will show any difference? Faculty members never ever support this. They basically indulge. Even you should be happy to know this. Whenever we celebrate any kind of festival over here, they fight like an unity. They don't say we are belong from South or we are belong from North. They just like we are forensic science family.
and we treat every students like a family member only. So it's nothing, there is a discrimination between north or south. Our major strength is like south students only. So Okay. we never ever like discriminate people. Yes. నైస్ మ్యామ్. సో చూస్తున్నారు కదా ఇక్కడికి హ్యాపీగా రావచ్చు సౌత్ నుంచి స్టూడెంట్స్. ఇక్కడ ఎటువంటి పార్షాలిటీ కానీ లేకపోతే వేరే వేరే థింగ్స్ కూడా ఏమీ ఉండవు. హ్యాపీగా ఇక్కడ మీకు ఫ్యాకల్టీ ఫుల్ సపోర్ట్ చేస్తారు. అండ్ అలాగే ఇప్పటి వరకు 800 మెంబర్స్ ఈ యూనివర్సిటీలో తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకున్నారు. 800 మెంబర్స్లో 600 మెంబర్స్ పాస్ అవుట్ అయిపోయారు. ప్రజెంట్ 200+ స్టూడెంట్స్ మన సౌత్ వాళ్ళు ఇక్కడ చదువుకుంటున్నారు. సో అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సౌత్ పిల్లలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఎంత కేర్ఫుల్గా ఉంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, నైస్ టు మీట్ యూ. Thank you. చూసాం కదండి మన్సూర్ యూనివర్సిటీ ఎంత బాగుందో. సో ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా జాగ్రత్తగా, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ విషయంలో అయితే చాలా కేర్ఫుల్గా ఉన్నారు ఇక్కడ వాళ్ళు. ఫ్యాకల్టీ అయితే చాలా చాలా బాగున్నారు. ఎక్స్క్లూజివ్గా పిల్లల కోసం ఏ టైంలో కావాలన్నా వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏ టైంలో అయినా అవైలబుల్ ఉండి వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. సో మిగతా విషయాలన్నీ పక్కకు పెడితే ఎడ్యుకేషన్లో అయితే మన్సూర్ యూనివర్సిటీ టాప్ నాచ్లో ఉందని చెప్పొచ్చు. వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, పిల్లలకి ఏ ఇబ్బంది కలగకుండా, హాస్టల్ కావచ్చు, హాస్టల్లో ప్రొవైడ్ చేస్తున్న ఫుడ్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, సో ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా అండ్ చాలా పర్టిక్యులర్గా ఉన్నారు. నాకైతే ఆ విషయం బాగా నచ్చింది. ఇక్కడ ఇంకొక విషయం మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. వీళ్ళ ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజ్ 44 lakhs అండి. ఈ రోజుల్లో ఏ యూనివర్సిటీలో వస్తుంది చెప్పండి. సో నిజంగా నాకు కూడా ఇది చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ ఎక్స్క్లూజివ్గా బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ చదవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీకు అడ్మిషన్కి సంబంధించి లేకపోతే కాలేజ్కి సంబంధించి ఇంకేమైనా వివరాలు కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే విజయవాడలో అండ్ హైదరాబాద్లో కూడా ఆఫీసులు ఉన్నాయి. నియర్ బైలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి కూడా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా కనుక్కోవచ్చు. సో అదనమాట. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.